హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కర్రీ బాయిల్డ్ ఎగ్ టమాటా కర్రీ, మునక్కాయ కూడా. ప్రాసెస్ ఏదో చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. గుడ్డు మునక్కాయ కర్రీ ఇది ఈజీ ప్రాసెసే. ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళైనా చేసుకోవచ్చు, బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయింది, కొన్ని తాలింపు గింజలు వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్, ఒక 1 స్పూన్ సాల్ట్. కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూన్ పసుపు. ఇవన్నీ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది ఆనియన్. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, ఒక 1 స్పూన్. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మునక్కాయలు యాడ్ చేసుకుందాం. గుడ్డు మునక్కాయ కర్రీ కదా, మునక్కాయలు టమాటాలు బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒక 2 స్పూన్ సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్. కారపొడి కూడా ఇప్పుడే వేసుకుందాం, ఒక 2 స్పూన్స్ కారం. అన్నీ కారం ఇద్దాం. ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ ధనియాల పౌడర్. ఇది మేము ఇంట్లో రెడీ చేసుకుని పెట్టుకున్న పౌడర్. మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకున్నాం. టమాటా మునక్కాయలు అవన్నీ మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుందాం. అది రెడీ అయిన తర్వాత చూద్దాం. టమాటాలు మగ్గేలోపు మనము ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం, బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి
ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. లైట్గా పసుపు యాడ్ చేసుకుందాం కలర్ కోసం. ఇవి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్. కడిగి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కింద మాడిపోతుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయినది. అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టుకుందాం. టమాటాలు మగ్గాయలేదో చెక్ చేద్దాం. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అడగంటకుండా. ఇంకా కంప్లీట్గా మగ్గలేదు అవి, ఇంకా మగ్గాలి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాం. టమాటా మునక్కాయ బాగా మగ్గాలి, సో లో ఫ్లేమ్లో పెట్టి పెట్టుకుందాం. టమాటాలు అన్నీ చూసారా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. టమాటాలు మునక్కాయలు. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. అవన్నీ నీట్గా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర, కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం అది దగ్గర పడాలి, దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అన్ని మసాలాలు వేసేసి ధనియాలు అన్నీ వేసేసుకున్నాం కదా, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి. ఇంకా కొంచెం వాటర్ దగ్గర పడ్డ తర్వాత వాటర్ అని పోయి అప్పటి వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. అది ఇంకా కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మునక్కాయ కోడిగుడ్డు కూర రెడీ. చూద్దామా కర్రీ రెడీ అయిందో లేదా. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఇది ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. వేడి వేడి కోడిగుడ్డు మునక్కాయ టమాటా కర్రీ రెడీ. మాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా మాకు కమెంట్స్లో చెప్పండి, మేము డెఫినెట్గా చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.